హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. నేనండి టమాటా రైస్ చేస్తున్నాను. చెక్క మొగ్గ స్టార్ పువ్వు అన్నీ వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 4 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి కారము, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసేస్తున్నాను. మొత్తం కేజీ బియ్యానికి 5 టమాటాలు జ్యూస్ చేసాను. కేజీన్నర బియ్యము, 5 టమాటాలు జ్యూస్. కొంతసేపు ఉడకాలి. ఇది కొత్తిమీర పుదీనా వేస్తాను. ఇప్పుడు పెరిగి వేస్తున్నాను. కొత్తిమీర పచ్చివాసన పోయేదాకా అన్నీ వేసాను. పొడాలు, టమాటా, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ వేసానండి. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. బాస్మతి రైస్ కడుక్కున్న బియ్యం, కేజీన్నర బియ్యం. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మూత పెడతాను. మూత పెట్టాక మగ్గాక చీపుతాను. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి టమాటా రైస్ చూడండి. పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను రైస్ పైన. చికెన్ లేదు, మటన్ లేదు, ఏమీ లేదండి. ఓన్లీ టమాటా రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, మసాలా అన్నీ వేసి చేసాను సింపుల్గా. ఇది పలవా లాగానే ఉంటుందండి టమాటా రైస్. మొత్తం పలవా సరుకులే, పలవా టైప్ లాగానే వండాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. సరే అని ఉంటానండి. ఓకే అండి, బాయ్. ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్. ఓకే అండి, బాయ్.